హైపర్ న్యూస్ కి స్వాగతం. తన తండ్రి పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గూడూరు నెల్లూరు రోడ్డు మార్గంలో పంబలేరు బ్రిడ్జిపై 18 కోట్ల రూపాయల నిధులతోటి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సాధుపేట మరియు బనికి సాహెబ్ పేట ప్రాంతంలోని భవిష్యత్తుకు గ్యారంటీ మరియు శంకారవం కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా జస్వంత్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణానికి కండలేరు నుండి త్రాగునీటి సరఫరా చేయు నిర్మాణంలో నాసీ రకం పైప్ లైన్లను వినియోగించడం వలన తరచూ పట్టణంలో త్రాగునీటి సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా గూడూరు పట్టణానికి త్రాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తన తండ్రి అయిన పాసం సునీల్ కుమార్ ప్రతి వాడికి వాటర్ ట్యాంకుల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తున్నారని వివరించారు. తన తండ్రి స్థానికంగా నివాసం ఉండటం ద్వారా స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుంటుందని తెలిపారు. కావున స్థానికంగా ఉన్నవారిని మన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే స్థానికంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని, కావున స్థానికుడైన తన తండ్రిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ కుటుంబ సభ్యులకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ వందనాలు. ఈరోజు శంకరామ సూపర్ 6 కార్యక్రమంగా ఇక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మన ప్రచార కార్యక్రమం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఈ 3 రోజులు, మొన్న జరిగిన, పోయిన వారం జరిగిన, నిన్న జరిగిన, చేసిన ప్రతి ఒక్కరికి నా చేతులెత్తి వందనాలు తెలియజేస్తాను. మార్నింగ్ పొద్దున మార్కెట్ మీద తిరగడం జరిగింది. అక్కడ ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. అదంతా నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. నిన్న మొన్న రోజు అమ్మ దగ్గర తిరుగుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు తెలియజేస్తాను. మనలందరికీ, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, కౌన్సిలర్లందరికీ, ఎక్స్ కౌన్సిలర్లందరికీ నా పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మన పరిస్థితి ప్రతిసారి తుఫాను వచ్చిన ప్రతిసారి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ప్రతి ఒక్కరు చనిపోవడం జరుగుతుంది. అందువల్ల మన నాన్న హయాంలో ఉన్నప్పుడు 18 కోట్లు పెట్టి అక్కడ బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్గా మన గూడూరు సమస్య ఏంటంటే నీరు. ముఖ్యంగా ఈ 5 రోజులు చూశాను, కల్లారా ఇక్కడ తిరుగుతున్నప్పుడు చూసుకున్నాను. పరిస్థితి ఏంటి అంటే నీళ్లు, ముఖ్యంగా ఆ నీళ్ళు ఎందుకు లేవు అంటే నాసి రకమైన పైపులు బిరించి. మన టైంలో ఉన్నప్పుడు ఏ పైప్ అయినా, ఏ పంప్ అయినా డ్యామేజ్ అయితే సాయంకాలం కానీ వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు చూస్తుంటే 5 రోజులకి, 6 రోజులకి వచ్చే పరిస్థితి కూడా లేదు. అది చూడలేక మన లోకల్గా ఉన్న నాయకులు నాన్నకు చెప్పడం, లోకల్గా మీ కౌన్సిలర్లు, మీ ఎక్స్ కౌన్సిలర్ ఇక్కడ నాన్నకు ఫోన్ చేసి ఇలా వాటర్ పరిస్థితి ఉంది అని చెప్తే ఆయన గత 5 రోజుల నుంచి రోజు ఒక ట్యాంక్ పంపించడం, ఒక వార్డుకి, ఒక వీధికి ట్యాంక్ పంపించడం, వాటర్ ట్యాంకులు వాళ్ళ నీటి పరిస్థితిని గమనించి పంపించడం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే ఆయన లోకల్గా ఉండడం బట్టి, ఆయన ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం కాబట్టి, అది తెలిసింది కాబట్టి ఆయన జరిగింది. అందువల్లే లోకల్గా ఉన్న వారిని ఎన్నుకోవడంలో మనకు ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు తెలుస్తూ ఉంది. అసలు మరీ దారుణమైన పరిస్థితి. వాటర్ పరిస్థితి ఏంటంటే, వాటర్ పరిస్థితి ఒకటి అనుకుంటే రోడ్ల పరిస్థితి. మనం వేసిన రోడ్లు తప్పితే వాళ్ళు రోడ్లు వేసే పరిస్థితి లేదు, ఒక కొలాయి వేసుకునే పరిస్థితి లేదు, చేసిన రిపేర్లు చేయడానికి పరిస్థితి కూడా లేదు. ఆ బాధలు మనకు రాకుండా ఉండాలంటే లోకల్గా ఉన్న నాయకులను ఎన్నుకోవడం వల్లనే ఆ ప్రాబ్లం అనేది పోవడం జరుగుతుంది. అది ముఖ్యంగా మనకు యువతలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సిన సమస్య. వాళ్ళు గుర్తుపెట్టుకొని ఓటేసేవాడు మాత్రం ప్రతి ఒక్కటి ఆలోచించి మాత్రం ఓటేయండి. ఏం జరిగినా కానీ ఒకటి మాత్రం ఈ గూడూరులో ఉండేది, నాన్న ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఫోన్ ఎత్తి రెస్పాండ్ అయ్యే పరిస్థితి. ఏ టైంలో అయినా, అది రాత్రి 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏ టైంలో అయినా రెస్పాండ్ అయ్యే పరిస్థితి. అది మీకు ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక నాయకుడికి ఉండాలి అంత చొరవగా ఉందంటే ఆయన మీ పక్కనే తిరిగాడు, మీతో పాటే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ పరిస్థితి, ఎవరిని ఇక్కడికి వస్తే ఒక 100 మందిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఉంది. అదే వేరే నాయకుడికి అది లేదు, కొత్తగా వచ్చి పరిచయం చేసుకోవాల్సింది. సో అట్లాంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి మన 5 సంవత్సరాలు చూసిన మన పాలన అలాంటిది. సో ఇప్పుడు అలాంటిదే మీరు ఎన్నుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చి నెల రోజులు నేను ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన 5 సంవత్సరాల క్రితం చేసే మంచిని, మనం చేయబోయే వాళ్ళు చేసిన పాలన, మనం చేసే పాలన కంపేర్ చేస్తూ వాళ్ళ జనాలకి ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి ఓటు వేయాలో అని. అది ప్రతి ఒక్క నాయకుడికి నేను చేతులెత్తి చెప్తా ఉన్నాను. వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇంకా మనం ఈ నెల రోజులే మనకు ఉండాల్సిన సమయం. 4 రోజుల తర్వాత మనకు సమయం లేదు. నెల రోజులే మనం మన ఇంటి ఎలక్షన్ లాగా చేస్తే గెలవడం అనేది చాలా ఈజీ, అంత కష్టమేమీ కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మా నాన్న ఏ టైంలో అయినా ఫోన్ ఎత్తాడు. ఎవరికి సమస్యలైనా, ఎవరి సమస్యలు, ఎటువంటి సామాన్యుడి సమస్య ప్రతిదాన్ని ఒకటైనా రెండైనా స్పందించే వ్యక్తి అతను. ఆయన్ని మీరు ఎన్నుకొని మీ ఎమ్మెల్యేగా చూస్తే ఆయన మీకు చాలా ఉపయోగపడతాడు. ఇప్పుడేం చెప్తున్నాను, మా నాన్న నెంబర్ ఎవరికైనా లేకపోతే చెప్తున్నాను, 9492638259. ఏ టైంలో అయినా, ఏ క్షణం మీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ పోలీస్కి 100 పెట్టి ఫోన్ చేస్తారు, అంబులెన్స్కి 108 పెట్టి ఫోన్ చేస్తారు. అలాగే ఫోన్ చేస్తే ఆయన స్పందించే వ్యక్తి. మీరు అది గుర్తుపెట్టుకోండి. గూడూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి, సామాన్యుడి నుంచి ఎవరు వ్యాపారస్తుల నుంచి, ఏ చిన్నపాటి కూరగాయలు అంగడి ఎవరు ఫోన్ చేసినా స్పందించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకోండి, మీరు అనుకోండి, ఒకసారి ఊహించుకోండి చాలు. మీ 5 సంవత్సరాలు ఇలాంటి పాలనలో మనం అనుభవించాం. ఇంకా అది వద్దు మనకు. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించి నిర్ణయించండి. ఇది ఒక్కటే. ప్లస్ ఇంకోటి చెప్తున్నాను, నేనేదో ఊరికే వచ్చి 10 రోజులు తిరిగేసేసి ఓట్లు అడిగేసి మీ దగ్గర ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయేదే కాదు. నేను మళ్ళీ ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చానో, నాన్న గెలిచిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ పనులైతే, ఏ మాటలైతే మీకు ఇచ్చానో, ఈ రోడ్డు ఇస్తానో, ఈ కాలువ ఇస్తానో, లేకపోతే ఈ బ్రిడ్జు ఇవన్నీ చేపిస్తానో, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి ఆ పనులన్నీ అయ్యాయో లేదో కనుక్కొని వెళ్తాను. అది మాత్రం ఏదో ఒకరోజు వచ్చి వెళ్ళిపోయాడు అయితే కాదు. నేను కనుక్కొని అయితే వెళ్ళి మళ్ళీ నేను చేపిస్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ బాధలు, మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవి తెలుసుకోవడానికే వచ్చాం. అవి తెలుసుకొని మాకు చెప్పండి, అవన్నీ చేసే వెళ్తాను. కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత గెలిచిన తర్వాత ఏ పనులు అయితే మేము ఇచ్చాము, ఒకరికి హామీ ఇచ్చాము, ఒక సంవత్సరం తర్వాత నన్నే అడగండి, ఏమైనా మా వార్డుకు వచ్చావు, ఓటు అడిగావు, ఏం చేసావు అని అడగండి. ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే అందుబాటులో ఉంటాం. ఈ సంవత్సరం రోజు నేను అందుబాటులో ఉండలేకపోవచ్చు. కరెక్ట్గా సంవత్సరం తర్వాత నాకు కోర్స్ అయిపోతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడే నేను అందుబాటులో ఉంటాను. అది నా వృత్తిపరంగా కానీ, నాన్నపరంగా కానీ, రాజకీయ పరంగా మీకు వేయాల్సిన పనులు నాన్నపరంగా, నా వృత్తిపరంగా నేను ఎంబీబీఎస్ అయిపోయింది, జనరల్ మెడిసిన్ చేస్తున్నాను. మీకు ఆరోగ్య సమస్యలు మన ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా వాళ్ళని అందుబాటులో ఉంటాను. వాళ్ళ ఆరోగ్య సమస్యలు మన కార్యకర్తలు, ప్రజలకి ఎవరికైనా ఏ ఆరోగ్య విషయంలో నేను సహాయపడుతుంది. నా వల్ల ఎటువంటి సహాయం అందపడుతుందో ఆ సహాయం చేసే వెళ్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఊరికి 10 రోజులు వచ్చి తిరిగేసి అయితే వెళ్ళిపోయేది కాదు. నేను వచ్చి మళ్ళీ కనుక్కొని ఏ పని జరగలేదో మళ్ళీ కనుక్కొని వెళ్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఓటు మాత్రం ప్రాపర్గా ఉపయోగించండి. మీ ఓటు అనేది చాలా పవర్ఫుల్. దాంతోనే మన నాయకులు 5 సంవత్సరాలు మీరు ఒక్క తప్పు ఓటు వేయడం వల్ల మన 5 సంవత్సరాలు కష్టపడ్డాం. అది ఇంకోసారి పడకూడదు. ఒక్కసారి ఆలోచించి ఆ ఓటు వేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సైకిల్ గుర్తుకి ఓటు వేయండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని, ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని బీజేపీ తరఫున నిలబడుతున్నారు. ఆయనకి చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మొదలుగా కరోనా పరిస్థితులలో 370 అంత్యక్రియలు నిర్వహించిన ఈద్గా యూత్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు షబీర్ గౌస్ బాషా మొన్నలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈద్గా యూత్ ఆధ్వర్యంలో సుమారుగా 150 మంది ముస్లింలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిన 150 మంది ముస్లింల మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈద్గా యూత్ సభ్యులు చేస్తున్న మరియు చేసిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. వారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుడు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. స్థానికులు కానటువంటి వారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇకపై ఏలేందుకు ప్రజలు అంగీకరించడం లేదని సునీల్ కుమార్ పేర్కొన్నారు. సేవాభావం కలిగిన ముస్లిం సోదరుడు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి గూడూరు నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, ఇజ్రాయెల్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. इसके कादर सुरेंद्र सुरेंद्र ఇప్పుడే షబ్బీర్ గారి గురించి మా ఇజ్రాయెల్ అలాగే మా కిరణ్ అందరూ కూడా చెప్పారు. నిజంగా కరోనా సమయంలో మన ఇంట్లో వరకే మనం సేవ చేసే పరిస్థితిలో మనం లేవు, మన ధైర్యం లేదు. మన కరోనా వస్తే మనం సపరేట్ గదిలో ఉండేవాళ్ళం, ఎవరో మన పనులు మనం చేసుకునేవాళ్ళం. నిజంగా సొంత బిడ్డవాడు అలాగే సొంత భార్య దగ్గర రాదు, ఎవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో చనిపోయినటువంటి శవాల్ని దాదాపు 370 మంది శవాల్ని దహనం చేశారంటే నిజంగా షబ్బీర్కి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఆయన టీం కూడా షబ్బీర్తో పాటు ఆ రోజు ఆయనతో కలిసి పనిచేసే టీం అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా చేయరు, నా తెలిసి ఎక్కడ చేస్తుంటాము, ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తుంటారు. మా షబ్బీర్ టీం చేసినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తుంటారు. ఎందుకంటే డాక్టర్లే భయపడేవాడు, చేయి పట్టుకోవాలన్నా కానీ భయపడే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వేదిక మీద ఉండదు కానీ వేదిక కింద ఉండదు కానీ దాదాపు 70% అంతా కరోనా వచ్చింది. కరోనా లేదనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ కరోనా వచ్చిన ఉన్నాయి. వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడ్డామో అందరికి కూడా తెలుసు. కానీ అన్ని బాధలు పడుతున్నా కానీ మా షబ్బీర్ బృందం ఈ విధమైనటువంటి ఈ యొక్క అంత్యక్రియలు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవలు BBC న్యూస్లో కానివ్వండి, అలాగే TV 9లో కానివ్వండి, అలాగే నేషనల్ ఛానల్స్ అంతా కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఆ టీవీ ప్రశంసిస్తూ ఇచ్చినటువంటి సేవలు అభినందనీయం. అదే నేను చెప్పేది, అదే గూడూరు పవర్. ఆ స్థాయికి పోయిందంటే గూడూరులో పుట్టిన షబ్బీరు ఈరోజు BBC స్థాయికి పోయి అక్కడ ప్రశంసలు అందుకున్నాడంటే అదే గూడూరు పవర్ అని చెప్పి నేను తెలియజేస్తాను. అందుకనే గూడూరు ఎప్పుడు కూడా లోకల్లోకి కావాలా, నాన్ లోకల్ గూడూరు వద్దు. ఉంటే ఇబ్బందులు, లోకల్ అయితే తెలుసా మన బాధలు, నాన్ లోకల్ తెలియదు. ఎందుకంటే మన గూడూరులో పుట్టిన వాళ్ళకైతే గూడూరులో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ ఇబ్బంది అనేది తెలుస్తుంది. ఎవరైనా వచ్చి గూడూరు వచ్చి ఏలాలని కళలు కట్టే మాత్రం ఆ కళలు నిజం కావని చెప్పి మరొకసారి మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఎంతోమంది పేద విద్యార్థులకి చదువుకోవడం కానివ్వండి, అలాగే పేదలకి దాదాపు చాలా మందికి 300-400 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడంలో కానివ్వండి మంచి మనసు చాటుకున్నాడు షబ్బీర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆక్సిజన్ సిలిండర్స్ విషయం కూడా మన ఇజ్రాయెల్ చెప్పినట్టు నాకు కూడా తెలుసు. ఎందుకంటే కూడా మేము కూడా ఈ కరోనా మాకు వస్తున్నా మేము కూడా మీలాగా దహన సంస్కారాలు చేయలేకపోయినా మేము కూడా గూడూరు టౌన్లో తిరిగి చాలా మందికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆదుకున్నాం. అలాగే సిలిండర్స్ కూడా హాస్పిటల్కి అలా అందించగలిగింది. మాతో పాటు అప్పుడు షబ్బీర్ కూడా ఎవరబ్బాయి అబ్బాయి అంటే షబ్బీర్ అబ్బాయి పేరు, అబ్బాయి బ్రహ్మాండంగా సిలిండర్ విషయంలో కూడా కోఆపరేట్ చేస్తున్నాడు. ఈ విధంగా కరోనాలో ఉన్న అందరూ కూడా మంచి వాళ్ళతో బాగుంటూ వాళ్ళకి ఏం అవసరం చూస్తున్నారని చెప్పి ఆ రోజు అధికారులు మా జాయింట్ కలెక్టర్ గారు చెప్పాడు. ఆయన పేరు ఎవరు అడిగితే ఎందువల్లంటే అంత మంచి పేరు తెచ్చుకున్నాడు షబ్బీరు. అటువంటి షబ్బీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం నిజంగా మా పార్టీ చేసిన అదృష్టం తెలియజేస్తున్నాం.
మనస్ఫూర్తిగా సభ్య బృందాన్ని ఆహ్వానిస్తున్న తెలుగుదేశం పార్టీలోకి. ఎందరో పార్టీలోకి వస్తుంటారు, మేము కండువాలు వేస్తూ ఉంటాం, కానీ ఈ విధంగా ప్రజలకి సేవ చేసే మనుషులకి మేము మనస్ఫూర్తిగా కండువాలు వేస్తాం. ఎందువల్లంటే అవసరం, సభ్యుల సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం, ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అవసరం అని చెప్పి నేను సభ్యులకి తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలందరి అనుమతితో వేదికమైనటువంటి రాష్ట్ర కమిటీ, అలాగే జిల్లా కమిటీ, అలాగే స్థానికమైనటువంటి మా శివయ్య, మా మధు, వీళ్ళందరి సూచనలు తీసుకొని త్వరలో సభ్యులకి తెలుగుదేశం పార్టీ ఒక మంచి పదవిని ఇవ్వాలని ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ నాయకులకి తెలియజేస్తూ త్వరలో ప్రకటిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే మా సభ్యులు మామూలు సభ్యులు కాదు, ఈయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అయిన 4వ వార్డు 4వ సచివాలయం కన్వీనర్ అయిన, అంటే వైఎస్ఆర్సీపీ కన్వీనర్. నిన్న మొదలైంది వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రావడం. నిన్న శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి 2వ వార్డు 4వ వార్డు కన్వీనర్, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మన పార్టీలో జాయిన్ అయ్యాడన్న. ఇప్పుడు బూత్ కన్వీనర్, ఇంకో దాంట్లో మా సభ్యులు జాయిన్ అయ్యాడు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి ఎంత కేజుతో అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే మనం ఒకసారి పొరపాటు చేసాం, అందరూ అంటున్నది కానీ 90% పొరపాటు చేశాం. ఎందుకంటే ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, అందరూ వేశారు. అంటే ఒక్కరిని చెప్పడం నేను, ఎందుకంటే రాష్ట్రం మొత్తం వేశారు, మన గూడూరే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం వేశారు, గెలిపించారు. కానీ గెలిపించిన తర్వాత ఆయన నిజ స్వరూపం తెలిసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్కి అండగా ఉండింది. నేను చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, గతంలో ఉండి నేను చదువుకున్నప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను, ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నాను. అదో బాబరీ మసీద్ కొట్టేసినప్పుడు ధైర్యంగా ఈదుల్లో తిరిగి నేను మీతో పాటు వచ్చినానని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నా. కాబట్టి పెద్దలు అడగండి చెప్పు. ప్రజల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల సమయంలోని ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన హక్కు గౌరవ ఆర్డీఓ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జెండా ఊపి మరి ఈరోజు ర్యాలీ ప్రారంభమవుతుంది. మన ఆయుధం, మన ఓటు, మన ఆయుధం. మీ ఓటే మీ భవిష్యత్తు, మీ ఓటే మీ భవిష్యత్తు. లెట్స్ ఓట్. మన హక్కు ఓటు వేయడం, మన హక్కు. సిస్టమేటిక్ ఎడ్యుకేషన్
కర్పూరం తగిలితే మన ఓటు మన హక్కు, మన ఓటు మన ఓటు మన ఓటు మన ధన్యవాదాలు సార్. ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నవీన్ కుమార్ మరియు దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో ముత్యాలమ్మ దేవస్థానంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వారంలో మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు 4 రోజుల పాటు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఆ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు, అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారికి జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మళ్ళు పెట్టుకొని అమ్మవారికి పాల్గొనడం పరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శించుకుంటూ అమ్మవారి బొమ్మలు పెట్టి మొక్కులను తీర్చుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగేటటువంటి జాతర మహోత్సవాల్లో మేము దేవస్థానం అమ్మవారికి మొట్టమొదటిసారిగా 3వ తేదీ ఉదయం, 2వ తేదీతో సాయంత్రం, 2వ తేదీ ఉదయం త్రాగునీరు, శానిటేషన్, ఉచిత ప్రసాదము, భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లను అత్యంత పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా భక్తులు ఎండ నుంచి రక్షణ కొరకు వాళ్ళకు చలువు పందిళ్ళు, వాళ్ళు బొమ్మలు పెట్టుకోవడం కోసంగా మొక్కలు శానిటేషన్ నిర్వహించడం, భక్తులకు తాగునీటి వసతి, అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం, దేవస్థానంలో ఏర్పాటు చేయడం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం పాఠశాల యొక్క ప్రగతిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణానికి చెందిన అతిథులు ఈ పాఠశాలతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Barbika song in charge by Savina madam and Harita madam. Thank you so much to both of you. Lata madam, you are very good. Also, sir. సార్ అక్కడ దగ్గర స్మాల్ సార్ మీరు ముందుకు రా. సార్ రెడీ.
Now I request Ramabhadra Reddy sir. ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా అందరికీ మంచివాడు, ఈ విద్యారంగంలో మొదటి నుంచి అంటే మేము చిన్నపిల్లలప్పటి నుంచి మంచి స్థాయికి తీసుకొచ్చిన మా కమలాకర్ అన్న గారికి, అదేవిధంగా మా సురేష్ అన్న గారికి, మా గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మన శివకుమార్ రెడ్డి గారికి అందజేసిన గొప్ప మనసుతో మా అక్క శారదక్క గారికి, అదేవిధంగా మా మిత్రుడు మా కుటుంబ సభ్యుడు మా రాధయ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఎంత గొప్పగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్న మన గాయత్రి ఈఎం హై స్కూల్ అధినేత కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ అయినటువంటి మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారు నాకు కొన్ని ర్యాంకులు చెప్పారు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి. వీటన్నింటిలో కూడా నాకు భాగస్వామ్యం ఉంది. ఏ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మంచి ర్యాంకులు వచ్చినట్లు కూడా దాంట్లో నేను ఖచ్చితంగా నన్ను పిలవకుండా, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక 12 ఏళ్ల నుంచి శివకుమార్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేయాల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.